అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యాలయంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆప్కి ఆవాజ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సూపర్ 6 మహిళా రిజర్వేషన్లు, మహిళల అదృశ్యాలపై విచారణ తదితర అంశాలపై చర్చించాలని ఆప్కి ఆవాజ్ జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు మహనూర్, రిజ్వానాలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నిరంతరం మనలో కలిసిమెలిసి తిని పారేసిన చెత్తనంతా శుభ్రం చేసి రోగాల నుండి కాపాడే శక్తి లాంటి మున్సిపల్ కార్మికులు పద్మాను మహిళా దినోత్సవం సందర్భంగా సన్మానించడం గర్వంగా ఉందని అన్నారు. ఆప్కి ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ మగ్దుల్ బాషా ఉమెన్స్ డే అందరినీ పిలిచి పెద్ద పెద్ద వాళ్ళను, సెలబ్రిటీస్ ను, లాయర్లను, డాక్టర్లను, ఇంజనీర్లను, ఇంకా వేరే వేరే ఫీల్డ్ లో ఉన్న వారిని, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ని పిలిచి మనం సన్మానాలు చేసుకుంటాం. కానీ ఇలాంటి వాటిని మనం మర్చిపోతున్నాం. మనకు సేవ చేస్తూ తెల్లవారు నుంచి రాత్రి వరకు మనకెన్నో విధంగా సహకరిస్తూ ప్రజలకు కావలసిన వాటిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాల్లో తమ వంతు బాధ్యతను నిర్వహిస్తూ తమ పనిని తాము చేసుకుంటూ పోతూ మనకు సేవలు అందిస్తున్న ఇలాంటి మహిళలను మనం మర్చిపోతాము. అందుకే ఈసారి ఇలాంటి వారికి సన్మానాలు కూడా చేయాలని మేము నిర్ణయించుకొని ఆప్కి ఆవాజ్ సమితి జిల్లా కార్యదర్శి మహిళా వింగ్ తరఫున మేము దీనిని పిలిచి సన్మానించడం జరిగింది. అందరికీ, మహిళలందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. ప్రతిరోజు ఉమెన్స్ డేని ఈ ఒక్క రోజు అనే కాదు. ఆప్కి ఆవాజ్ సమితి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయింది సుమారుగా. కానీ మహిళలకు ఎక్కడ స్వాతంత్రం లభించడం లేదు. ఎక్కడో ఒక చోట మనం ఇంటిలో ఉన్నాము. గాంధీజీ కూడా చెప్పారు, అర్ధరాత్రి ఎప్పుడైతే ఒంటరిగా మహిళ రోడ్డుపై ఒంటరిగా నడిచి క్షేమంగా ఇంటికి వస్తుందో అప్పుడు నిజమైన స్వాతంత్రం అని. కానీ ఈరోజు మేము చూస్తూ ఉన్నాము, ఇక్కడ చూస్తే మానభంగాలు, మర్డర్లు, హత్యలు, వారిని పాశవికంగా అత్యాచారం చేయడం, ఎన్నో ఇలాంటి సంఘటనలను చూస్తూ కూడా ఉన్నాము మనము. సో దీనికి కారణం ఒక వంతు మద్యం కూడా. సో మద్యంపై మన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని దృష్టి సారించి వీటిని నిషేధించి మద్యపాన నిషేధాన్ని ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. నేను ప్రభుత్వానికి ఒకే ఒకటి విన్నవించుకుంటున్నాను. మహిళల మీద మీకు నిజంగా ప్రేమ ఉంటే మీరు మాట ఇచ్చిన ఉచిత బస్సు సర్వీసు మహిళలకు అది అమలు చేయాలని, ఒంటరి మహిళా పథకం కూడా అమలు చేయాలని, ఇంకా ఏవేవైతే మీరు వాగ్దానం చేశారో మహిళలకు ఇస్తామని అన్ని పథకాలు అమలులోకి తెచ్చి ముఖ్యంగా మద్యాన్ని నిషేధించాలని ఆప్కి ఆవాజ్ సమితి తరఫున జిల్లా కార్యదర్శి